గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుల ఆరోగ్యమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఎంపీడీఓ యాదగిరి తెలిపారు. మంగళవారం జగదేవపూర్ మండలంలోని తిగుల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 17 గ్రామాల సఫాయి కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తిగుల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. నిత్యం గ్రామాల పరిశుభ్రత కోసం పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కార్మికులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఖిల, కార్యదర్శి ప్రవీణ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత ఈ సేవ అని 2 వారాలు ఒక ప్రోగ్రాం తీసుకునేది గ్రామాల్లో వివిధ రకాల పనులు చేయడానికి. అందులో భాగంగా గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు వాళ్ళ ఆరోగ్య పరీక్షలు చేయించాలని జిల్లా కలెక్టర్ మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు తీగుల్ గ్రామ పంచాయతీ తీగుల్ పిఎస్సి పరిధిలోని ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది మరి మన పంచాయత్ సెక్రటరీ కూడా వైద్య పరీక్షలు చేసుకోవడానికి ఇక్కడ ఈ సమావేశమైంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సిబ్బంది మన సెక్రటరీ గారు చెప్పినట్టు వారు ఎక్కువ మురికిలో లేదా చెట్లలో చాలా అపరిశుభ్రమైన పనిచేస్తారు. వారు కూడా మన భారతదేశ పౌరులు, రాష్ట్ర పౌరులు, వారు కూడా ఆరోగ్యంగా ఉండాలి. వారికి వైద్యం చేయించుకోవాలంటే ఏదైనా జబ్బు వస్తేనే వెళ్తారు, అప్పటిదాకా వెళ్ళరు. అందుకే ముందుగా ప్రికాషనరీగా ఏమైనా జబ్బులు ఉంటే మనం పరీక్షలు చేసుకొని ఈ రోజు ఏంటమ్మా అంటే మీరు అందరూ ఆధార్ కార్డు ఇవ్వాలి, ప్లస్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. వైద్య పరీక్షలు చేసి ఈ రక్త పరీక్ష నమూనాలను పెద్ద దవాఖాన పంపిస్తారు. దాదాపుగా ఒక 50-52 రకాల పరీక్షలు వస్తాయి. బీపీ, షుగర్ అనేది 3 నెలల యావరేజ్ వస్తుంది. థైరాయిడ్, మరి కొలెస్ట్రాల్ లేదా లిపిడ్ ప్రొఫైల్ అంటే అదే కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది అనేది, అదేవిధంగా కిడ్నీకి సంబంధించినవి, రక్త అదేమి బి కాంప్లెక్స్, ఇట్లా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అన్నీ కూడా మీకు ఒక ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మీకు చూడరాకపోతే మీ సెక్రటరీ గారు చూపించండి. దాన్ని ప్రింట్ తీసుకోవాలి. తీసుకొని జిరాక్స్ తీసుకొని అవి రిపోర్ట్ తీసుకొని వస్తే డాక్టర్ గారు కానీ హెల్త్ స్టాఫ్ సిబ్బంది కానీ ఎక్కడ మనకి పొరపాటు ఉంది, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, అవన్నిటికి సంబంధించి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఇంకేమైనా ఎక్కువ తేడా వస్తే సిద్దిపేటటువంటి దవాఖాన పంపిస్తారు. వాళ్ళకి అన్ని రకాల మందులు ఉన్నాయి. మీరు చాలా మంది అపోహ ఏంటంటే డాక్టర్ గారికి ఏం పోవద్దు, పోతే ఇది ఉందని అది ఉంది, గోళీలు ఇస్తారంటారు. అది వెనకటి రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే ముందస్తు జాగ్రత్త పడతాం. మనకు అవి కార్యక్రమాలు చేపట్టమని చెప్పింది. అందులో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రామ పంచాయతీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేసాం. త్రాగునీటికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ప్రదేశాలు అన్ని క్లీన్ చేసాం. అందులో భాగంగా ఆ పనులు చేయడానికి ముఖ్యం గ్రామ పంచాయతీ ఉండగా లాంటి వాళ్ళు మన గ్రామ పంచాయతీ సిబ్బంది. మనం ఏ పని చేయాలన్నా గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా మాత్రమే మనం పని చేయించుకుంటాం. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు మనకు జగదేపూర్ మండలంలో తిగులు పిహెచ్సి సెంటర్లో మన స్పెషల్ ఆఫీసర్ మన జగదేపూర్ మండలం ఎంపీడీఓ సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ తిగులు పిహెచ్సి స్టాఫ్ వారి సహకారంతో గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ టెస్టులు ఏవైతే మనకు బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే ఇక్కడ టెస్ట్ చేయడానికి కోసం మనం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన వైద్య సిబ్బందికి, ముఖ్యంగా మా ఎంపీడబ్ల్యూ ఇక్కడ అరేంజ్ చేసిన మా ఎంపీడబ్ల్యూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మన ఎంపీడబ్ల్యూ